ఈ వీడియోలో మనం సింహరాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. ఈ రాశి వారికి ఈ నెల 19, 20, 21 తేదీలలో అతిపెద్ద సంఘటనలు జరగబోతున్నాయి. ఈ సంఘటనలకు సంబంధించి మీకు ఎటువంటి సంకేతాలు అందుతాయి? అలాగే ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న పని ఏ దేవత అనుగ్రహంతో పూర్తవుతుంది అనే అంశాలతో పాటుగా ఈ సమయంలో మీరు చేసుకోవలసిన దేవతారాధన, అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళితే ముందుగా ఈ రాశి వారి గురించి తెలుసుకున్నట్లయితే ఈ రాశి వారు చాలా సున్నితమైన మనస్సును కలిగి ఉంటారు. ఎదుటివారు బాధల్లో ఉంటే వీరు వెంటనే రియాక్ట్ అయ్యి వారికి కావలసిన సహాయం చేస్తారు. అంటే అది మాట సహాయమైనా, ఆర్థిక సహాయమైనా వెంటనే సహాయం చేయటానికి ముందుంటారు. ఈ రాశి వారికి అబద్ధాలు చెప్పటమన్నా, మోసం చేయటమన్నా అస్సలు ఇష్టం ఉండదు. అలాగే నా అనుకున్న వారు ఎవరైనా మోసం చేస్తే ఈ రాశి వారు అస్సలు సహించలేరు. ఈ రాశి వారు స్నేహితులతో అన్నీ షేర్ చేసుకోవటానికి ఇష్టపడతారు. పెద్దలంటే గౌరవ మర్యాదలను కలిగి ఉంటారు. ముఖ్యంగా ఈ రాశివారు గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో ఇబ్బందులు పడి ఉన్నారు. అది ఆర్థికంగా, మానసికంగా, అలాగే ఆరోగ్యపరంగా ఏదో ఒక అంశంలో ఇబ్బందులు పడుతూ వచ్చారు. కానీ ఇకపై మీకు అటువంటి ఇబ్బందులేవీ ఉండవు. మారుతున్నటువంటి గ్రహస్థితి కారణంగా మీరు గత కొంత సంవత్సరాలుగా పడుతున్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. గతంలో మీరు చేపట్టిన ప్రతి పనిలో కూడా ఆటంకాలు కలిగిన సమయాలు కూడా ఉన్నాయి. కానీ ఇకపై మీకు సమయంలో ఆటంకాలు ఉండవు. మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న మంచి సమయం వచ్చింది. ఆర్థికంగా నిలదొక్కుకోవటానికి కొత్త వ్యాపారం మొదలు పెట్టాలి అనుకున్నట్లయితే అది ఏ విధంగా చేయాలో తెలియక ఇబ్బందులు పడుతూ వచ్చారు. కొత్తగా ఏ రంగంలో ఇన్వెస్ట్ చేయాలి అనే ఆలోచన చేస్తున్నట్లయితే ఇది మీకు మంచి సమయంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీరు చేసే ప్రతి పనిలో కూడా విజయం సాధించే సమయం ఇదే. అన్నిట్లో కూడా అనుకూలమైన ఫలితాలను పొందుతారు. అయితే కొత్తగా మొదలుపెట్టే వ్యాపారం గురించి అనుభవజ్ఞుల సలహాలు తీసుకోండి. ఇంట్లో మీ పెద్దల సహాయ సహకారాలు తీసుకుని వారి సలహాతో వ్యాపారాన్ని ప్రారంభించండి. నిరుద్యోగస్తులకు కూడా అనుకూలమైన సమయమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత కొంతకాలంగా మీరు కోరుకున్న ఉద్యోగం లభించక ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమై ఉన్నారు. కానీ ఈ సమయంలో మీకు అనుకూలంగా ఉండటం వల్ల మీరు కోరుకున్న ఉద్యోగం మీకు లభించబోతుంది. ఈ సమయంలో మీకు వచ్చిన ఉద్యోగం పట్ల ఎక్కువ బాధ్యతలను కలిగి ఉండి ఇచ్చిన పని సమయానికి పూర్తి చేసి మీ నైపుణ్యాన్ని ప్రదర్శించండి. సహోద్యోగుల